ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఉద్యమాన్ని మనం సమర్థించాలి. రైతాంగం చేసినటువంటి ఉద్యమాన్ని సమర్థించాలి. దానికి అనుకూలంగా దాన్ని సమర్థిస్తూ దాన్ని దేశవ్యాప్తంగా విస్తృతం చేస్తూ దేశవ్యాప్తమైనటువంటి అంతర్జాతీయ సంఘీభావ కార్యక్రమాలను కూడా చేపట్టాలి అనే దానికి అనేక కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం నాకు అనిపించింది, ఈవేళ మనం ఏదైతే ప్రవాస భారతీయులు అని చెప్పుకుంటున్నామో ఆ ప్రవాస భారతీయుల్లో ర్యాండమ్ ఎస్టిమేషన్ ప్రకారం 70% గ్రామీణ ప్రాంతాల్లో నుంచి మధ్యతరగతి రైతాంగం నుంచి ధనిక రైతాంగం నుంచి వచ్చినటువంటి పిల్లలే ఉన్నారు. మరి ఈ దేశంలో రైతాంగం మీద ఒక దాడి జరుగుతుంది అంటే అనివార్యంగా ఆ 70% మంది ప్రవాస భారతీయుల మీద కూడా దాడి జరుగుతున్నట్టుగానే మనం పరిగణించాలి, భావించాలి. ఆ నేపథ్యంలో విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఈ ఉద్యమాన్ని అత్యంత జాగ్రత్తగా పరిశీలించడమే కాక ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేది నేను మొట్టమొదటి అంశంగా ప్రస్తావిస్తున్నాను. కానీ ఒక 5-6 సంవత్సరాల పాటు పార్లమెంట్లో ఒక విలేకరిగా పనిచేసి కవర్ చేసినటువంటి నా పరిమితమైనటువంటి అనుభవం నుంచి చూసినప్పుడు ఈ చట్టాల్లో ఒక మౌలిక అంశం మిస్ అవుతుంది. ప్రభుత్వం ఏ చట్టం తేవాలన్నా ఆబ్జెక్టివ్స్ చెప్తారు. అంటే ఆ చట్టం ద్వారా ప్రభుత్వం ఏవి సాధించదలుచుకుంది, ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఏది మిస్ అవుతుంది, ఏది కొరతగా ఉంది, ఏ కొరతను పూరించడం కోసం ఏ చట్టాన్ని రూపొందిస్తున్నారు అనేది ఆ ఆబ్జెక్టివ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి చట్టం వెనక ప్రతి బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టేటప్పుడు ఆ వెనక పేజీ మీద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది యాక్ట్ అని చెప్పి ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్లో ఈ వివరాలన్నీ చెప్తారు. ఇప్పుడు పెట్టినటువంటి ప్రభుత్వం ఆమోదించినటువంటి ఈ 3 చట్టాలకి అటువంటి ఆబ్జెక్టివ్స్ ఏమిటి, ఏ ఆబ్జెక్టివ్ కోసం ఈ చట్టాన్ని రూపొందించారు అనేది ప్రభుత్వం చెప్పలేకపోతుంది. ప్రభుత్వం ఒకవైపున వాదిస్తుంది ఎఫ్సిఐల్లో లక్షలాది కోట్లాది టన్నుల ఆహార ధాన్యాలు నిల్వలు పడిపోతూ ఉన్నాయి. అంటే భారతదేశం ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించింది. మరి భారతదేశమే స్వయం సమృద్ధిని సాధించినప్పుడు, భారత రైతాంగం స్వయం సమృద్ధిని సాధించినప్పుడు మరి అదనంగా ఏమి సాధించడం కోసం ఈ మార్కెట్ అనుకూలమైనటువంటి చట్టాలని, గోపినాథ్ గారు చెప్పినట్టుగా కార్పొరేట్ అనుకూలమైనటువంటి చట్టాలని మన ప్రభుత్వం ఆమోదించింది. చడి చప్పుడు లేకుండా మనం అంటుంటాం, తప్పు చేసేవాళ్ళే తాము చేసే పని ప్రపంచానికి తెలియకుండా ఉండాలని చెప్పి కోరుకుంటారు. తాము చేసే పని సమంజసమైంది, న్యాయమైంది, చట్టబద్ధమైంది అని చెప్పి భావిస్తే బాహాటంగానే చేస్తారు. కానీ ప్రభుత్వం రైతు చట్టాల విషయంలో దేశం మొత్తం లాక్డౌన్లో గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు అదేదో ఆత్మనిర్భర భారత్ అభియాన్లో భాగంగా ఈ చట్టాలను మేము తీసుకొస్తున్నాము, ఆర్డినెన్స్ని తీసుకొస్తున్నాము అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. దానికి అనుగుణంగానే జూన్లోనే ఆర్డినెన్స్ వచ్చాయి, సెప్టెంబర్లో అవి చట్టరూపం తీసుకున్నాయి. అసలు ఈ చట్టాల యొక్క లక్ష్యం ఏమిటి అనేది ఈ దేశానికి చెప్పలేకపోవడమే ఈ ప్రభుత్వం యొక్క మోసం బయటపడుతుంది. రెండో అంశంగా మనం పరిశీలించేటప్పుడు మనందరం భావిస్తున్నట్టుగా ఈ దేశంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు, న్యాయ నిపుణులు అందరూ భావిస్తున్నట్టుగా ఈ చట్టాలు రాజ్యాంగ విరుద్ధం. మనందరం దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది కానీ, ప్రవాస భారతీయులుగా ఉన్నటువంటి కోట్ల మంది కానీ మనం అనిపిస్తున్నటువంటి అన్ని అవకాశాలు, వెసులుబాట్లు, హక్కులు, అధికారాలు ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగం ఆధారంగానే అనుభవిస్తుంది. మరి అటువంటి రాజ్యాంగం ఒక 70% మంది 80% మంది ప్రజానీకం విషయంలో అటువంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి కేంద్ర ప్రభుత్వం పాల్పడుతున్నప్పుడు మనం చూస్తూ ఊరుకుంటే ఆ రాజ్యాంగంలోని మనకు వర్తించే హక్కుల గురించి, ఆ హక్కుల్ని కాలరాయటం కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధపడ్డప్పుడు మనకు అండగా ఎవరుంటారు? ఈ అవసరం రీత్యా కూడా ఈ జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమాన్ని మనం సమర్థించడమే కాకుండా దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం, కొనసాగించడానికి కావాల్సినటువంటి అన్ని సహాయ సౌకర్యాలు అందుబాటులో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది.
నేరుగా ఈ చట్టాల వరకు, చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి సంబంధించి ఒక 7-8 అంశాలను మనం పరిగణలో తీసుకుంటే ఈ ఉద్యమాన్ని మనం సమర్థించాల్సినటువంటి ఆవశ్యకత ఎంత తీవ్రంగా ఉంది, ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఈ 3 చట్టాలు ఏవైతే ఉన్నాయో దేశంలో వ్యవసాయ రంగంతో అనుబంధం ఉన్నటువంటి అన్ని రంగాలని, వస్తూత్పత్తి రంగం కావచ్చు, సేవా రంగం కావచ్చు, మార్కెట్ సమన్వయం, మార్కెట్ ఫెసిలిటేషన్ పాత్రలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ అనుబంధ రంగాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ప్రభావితం చేయబోతాం. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి వ్యావసాయిక విధానం ఫార్మర్ సెంట్రిక్ అగ్రేరియన్ పాలసీ. గత 75 సంవత్సరాలుగా భారతదేశంలో అమలు జరుగుతోంది. ఫార్మర్ సెంట్రిక్ అగ్రేరియన్ పాలసీ వాట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. From now onwards, this will be shifted to corporate centric agrarian policy, agrarian reform. ఈ మార్పు వచ్చిన తర్వాత, వెల్కమ్ దర్శన్ పాల్ గారు, ఈ మార్పు వచ్చిన తర్వాత ఇక రైతాంగం యొక్క అవసరాలు, వాళ్ళకు కావాల్సినటువంటి వెసులుబాట్లు ప్రభుత్వం కల్పించే అవసరమే ఉండదు. ఈ కారణంగా మనం ఈ రైతు ఉద్యమాన్ని, ఈ చట్టాల వ్యతిరేకంగా, ఈ చట్టాలను రద్దు చేయాలని కోరుతున్నటువంటి రైతు ఉద్యమాన్ని మనం సమర్థించాలి. రెండవది, కనీస మద్దతు ధరకు సంబంధించినటువంటి డిమాండ్ ప్రభుత్వం వైపు నుంచి, లేదా ప్రభుత్వానికి వత్తాస పలుకుతున్నటువంటి సోకాల్డ్ ఆర్థికవేత్తలు అన్నటువంటి వాళ్ళందరూ తీసుకొస్తున్నటువంటి వాదన, ఇఫ్ ద గవర్నమెంట్ లీగలైజెస్ ద మినిమం సపోర్ట్ ప్రైస్, it will be leading to cascading effect on the economy. It will lead to inflation. It will lead to price hike, which will be unbearable for the common people అనేది గవర్నమెంట్ వైపు నుంచి వస్తున్నటువంటి వాదన. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ మధ్య ఒక సర్వే జరిగింది, ఒక అధ్యయనం, సర్వే కాదు అది, అధ్యయనం జరిగింది. ఆ అధ్యయనం ప్రకారం డిప్రెస్డ్ ఎంఎస్పి, రెగ్యులేటెడ్ ఎంఎస్పి కారణంగా వ్యవసాయ రంగం నుంచి 45 లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామిక రంగానికి బదిలీ అయ్యాయి. అంటే ఆ వస్తువులు ఏదైతే వ్యవసాయ రంగం నుంచి ముడిసరుకులుగా పారిశ్రామిక రంగం సేకరించిందో వాటికి నార్మల్ మార్కెట్ ప్రైస్ని అసెస్ చేసి ఆ ప్రైస్ ప్రకారం చెల్లించాల్సి వస్తే రైతాంగానికి అదనంగా 45 లక్షల కోట్ల రూపాయలు ఈ 10 సంవత్సరాల కాలంలో అందుబాటులోకి వస్తాయి. ఆదాయం వస్తుంది, అదనంగా వచ్చి ఉండేది. ఈ రకమైనటువంటి నష్టాన్ని మరింత దీర్ఘకాలం శాశ్వతం చేయడం కోసం ఎంఎస్పి చట్టబద్ధమైనటువంటి అవకాశం, హక్కు, అధికారం ఇవ్వకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇదేదో చట్ట విరుద్ధమైనటువంటి పనిగా ప్రభుత్వం ప్రచారం చేయడం చాలా దుర్మార్గం. 2018లో అమెరికాలో ఫామ్ బిల్ ఆమోదించారు. ఆ అమెరికాలో ఫామ్ బిల్ ఆమోదించడానికంటే ముందు దాన్ని కూడా స్టాండింగ్ కమిటీకి పంపించారు. 1929 నుంచి కొనసాగిస్తూ వస్తున్నటువంటి వ్యవసాయక విధానాన్ని వాడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాటిఫై చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఆ రాటిఫికేషన్ ప్రాసెస్ క్రమంలోనే 2018 అమెరికా ఫామ్ బిల్ వచ్చింది. అయినప్పటికీ ఆ ఫామ్ బిల్ని స్టాండింగ్ కమిటీకి పంపించారు. హౌస్ ఆఫ్ సెనెట్, హౌస్ ఆఫ్ కామన్స్, కాంగ్రెస్ సెనెట్ కమిటీకి పంపించారు. ఆ సెనెట్ కమిటీ 2000 పేజీల రిపోర్ట్ తయారు చేసింది. ఆ చట్టం యొక్క అవసరం, 2018 ఫామ్ బిల్ యొక్క అవసరం, దాని కొనసాగింపు అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన ఏ రకంగా ఉంటుంది, ఏ రంగం పైన ఏ రకంగా ఉంటుంది, ఏ పంట పండించే రైతుకి ఏ మేరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాల్సి వస్తుంది, బడ్జెట్ పైన ఏ మేరకు ప్రభావం ఉంటుంది. ఆల్ దీస్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ దోస్ 2000 pages ఆఫ్ ద స్టాండింగ్ కమిటీ రిపోర్ట్స్ సబ్మిటెడ్ టు ది USA Congress. Yeah. Dr. Darshan Paul. Yeah. Body also joined the call. Yes. So I would like to request you, like in 60 seconds, right? Like if you can. Right. Again, we'll ask Darshan Paul just to speak up. Right. Right. I mean, just to heads up, actually in this call we have, Dr. MF. కూడా మనం ఈ ఉద్యమాన్ని సమర్థించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక
చాలా అంశాలు ఉన్నాయి. కానీ ముఖ్యమైనటువంటి అంశం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ రంగానికి కబ్జాకి వదిలేసిన తర్వాత దాని యొక్క ప్రభావం కాస్కేడింగ్ ఎఫెక్ట్ విల్ హ్యావ్ బి మోర్ ఆన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ వేజ్ who are working wage for those who are working in the urban sector and semi urban sector. ఈ 70% ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం ఉపాధి కోల్పోతుంది. వ్యవసాయ కార్మికులు, రైతాంగం ఉపాధి కోల్పోయిన వాళ్ళు బ్రతకాలి కాబట్టి అనివార్యంగా పట్టణ ప్రాంతాల మీద అందుబాటులో ఉన్నటువంటి అవకాశాల కోసం, ఉపాధి అవకాశాల కోసం బ్రతుకులు వెతుక్కుంటూ పట్టణాలకు వస్తారు. పట్టణాలకు వచ్చినప్పుడు అనివార్యంగా ఆ ప్రాంతంలో, ఆ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికుల మధ్య ఉపాధి కోసం పోటీ పెరుగుతుంది. అనివార్యంగా అది యాజమాన్యానికి ఉపయోగపడుతుంది. మనం చూస్తున్నాం ఆటో మీద కూలీలను మనం బార్గెన్ చేసేటప్పుడు ఒకవేళ 50 రూపాయలు తగ్గించేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎంచుకుంటారు ఎవరైనా సరే. ఆ రకంగా ఒక డిప్రెస్డ్ వేజ్ సిస్టమ్ని డిప్రెస్ చేయడానికి ఈ లాంగ్ టర్మ్లో ఇది పనిచేస్తుంది. అంతేకాకుండా ఇప్పటికీ 12 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి క్రెడిట్ ఇస్తున్నారు. ఈ వ్యవసాయాన్ని మొత్తాన్ని కార్పొరేటైజ్ చేసిన తర్వాత ఈ క్రెడిట్ కూడా గ్రామీణ ప్రాంతాలకు రావాల్సినటువంటి రుణాలు, ప్రభుత్వ రుణాలు నాబార్డ్ ద్వారా కానీ మరో బ్యాంకు ద్వారా కానీ ప్రాథమిక ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఏదైతే ఉందో అది 12 లక్షల కోట్ల రూపాయలు ప్రతి ఏటా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కేటాయిస్తుంది. ఈ 12 కోట్ల రూపాయలు కూడా పారిశ్రామిక రంగానికి బదిలీ అయ్యే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితులు మనం గమనంలో పెట్టుకున్నప్పుడు ఇటువంటి రాబోయే పరిస్థితులు కాదు ప్రమాదాలని గమనంలో పెట్టుకున్నప్పుడు ఈ ఉద్యమం విజయవంతం అయ్యే వరకు దీన్ని కొనసాగించి దానికి కావాల్సినటువంటి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ని మనం దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది నాకు అర్థమైనంత వరకు ఉన్న అంశాలు. మిత్రులారా, ఈ కొద్దిపాటి అంశాలని మీ ముందు పెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ విద్యావంతుల వేదికకి ధన్యవాదాలు.